బుడమేరులో యథేచ్ఛగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో బుడమేరు వాగు పూడ్చివేస్తున్నారు. బుడమేరు ఆక్రమణలపై సంయుక్త బృందాలు సర్వే చేశాయి. అయినా ఇంకా ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయవాడ గ్రామీణంలో 260 ఎకరాల బుడమేరు వాగును ఆక్రమించి సాగు చేస్తున్నారు. వీటిని సర్వే నంబర్ల వారీగా గుర్తించారు. సింగినగర్, ఆర్ఆర్పేట నుంచి ఎనికేపాడు టన్నెల్ వరకు 80 ఎకరాలు కబ్జా చేశారు. బుడమేరు వాగు వెంట 3100 భవనాలు అక్రమంగా నిర్మించారు. బుడమేరు వెంట ఆక్రమణలో పెద్ద స్థిరాస్తి సంస్థలు, నేతలు, నాయకుల అనుచరులు ఉన్నారు. వెలుగులోకి వచ్చిన వాటిపైన చర్యలు లేవనే విమర్శలు ఉన్నాయి. ఆక్రమణలు జరుగుతున్నా జలవనరుల శాఖ అధికారులు కనీసం ఆపే ప్రయత్నం చేయటం లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. నుంచి వరదల కారణంగా ఈ ప్రాంతం మొత్తం నీటమునిగిన పరిస్థితి ఉంది. విజయవాడ 3 నియోజకవర్గాలకు సంబంధించి పశ్చిమ నియోజకవర్గంతో పరిస్థితి సెంట్రల్ నియోజకవర్గం అధిక భాగంలో అదే కాలనీలు నీటమునిగిన పరిస్థితి మనకు కనిపించింది. మనం ప్రస్తుతం ఆ బుడమేరుకి సమీపంలో ఉన్న బుడమేరు కాలం మనకు పక్కనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలం పరిస్థితి చూడొచ్చు. చాలామంది ఇళ్ళ నుంచి వేస్టేజ్ కానీ ఇతర దేనికి పనికిరాని మట్టి తీసుకొచ్చి కాలువని పూడ్చే పని చేస్తున్నారు. అయితే దీనికి ఆనుకునే అనేక మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం, తర్వాత ఇళ్ల పట్టాలతో పాటు ఈ అన్నిటికీ స్థలాలకు కూడా పట్టాలు ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా నిర్మాణాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. నిబంధనల మేరకు నీటి వనరుల ప్రాంతంలో వాగు, నది, చెరువు ఏదైనా బంపర్ జోన్ పరిధిలోనూ నిర్మాణాలు చేయకూడదు. కానీ విజయవాడ నగర పరిధిలో బుడమేరు పరిధిలో జరిగిన ఉల్లంఘనలే ఇవి. వాస్తవానికి బుడమేరు వాగు వెంట మొత్తం జలవనరుల శాఖ భూములే ఉన్నాయి. వీటిని పట్టా భూములు అని చెప్పేసి కొంతమంది చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా వరదల సమయంలో ఆక్రమణలు ఇవన్నీ తొలగిస్తామని చెప్పేసి చెప్పింది. అయితే ఆచరణకి ఇంకా నోచుకోలేదు. భవిష్యత్తులో తొలగించే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం నుంచి స్పష్టంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ స్థానికులకు సంబంధించి వాళ్ళేమంటారు, అసలు ఈ బుడమేరు మొన్న సంభవించిన వరదల కారణంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అలాగే భవిష్యత్తులో అలాంటి వరదలు రాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు ఇస్తారనేది వారిని అడిగి తెలుసుకుందాం. ఆంజనేయ గారు చెప్పండి, ప్రధానంగా ఈ కాలం విస్తీర్ణం అనేది భారీగా తగ్గింది. దీంతో ప్రజలకు కానీ భవిష్యత్తులో ఇలాంటి వరదలు సంభవిస్తే ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ నీట మునిగి ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని మీరేమంటారు? వాస్తవంగా దీని వెడల్పు అనేటువంటిది ఇది కాదు, ఇంకా చాలా వెడల్పు ఉంది దీనికి సంబంధించినంతవరకు. ఈ వెడల్పు ఒరిజినల్ వెడల్పు ఎంత ఉందో దాని తర్వాత దాని ఒడ్డు నుంచి 50 మీటర్ల వరకు, అటు 50 మీటర్లు ఇటు 50 మీటర్లు బఫర్ జోన్ అనేది ఉంటుంది. ఈ బఫర్ జోన్ అనేటువంటి ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. కానీ విజయవాడ నగరంలో కానీ పైన కానీ జరిగింది ఏమిటి అంటే, వాస్తవంగా వెలగలేరు దగ్గర నుంచి కనుక చూసుకున్నా కూడా ఈ ఆక్రమణలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం కూడా నిర్మాణాలు అనేటువంటి విపరీతంగా బఫర్ జోన్లో చేశారు. ఈ బఫర్ జోన్లో నిర్మాణాలు చేయడం వల్ల నీరేమైంది, మొన్న ఒరిజినల్గా రావాల్సిన ప్రాంతాన్ని నుంచి వదిలేసేసి ఆ ఇళ్ళు ఆటంకం తగిలి పక్కకు పడి ఎటు పడితే అటు వెళ్ళిపోయి మొత్తం నగరాన్ని ముంచేసినటువంటి సింగనగర్ ప్రాంతం మొత్తాన్ని ముంచేసినటువంటి పరిస్థితి జరిగిందనమాట. ప్రభుత్వం సంబంధించి ఇలాంటి వరదలు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ సంభవించకుండా విజయవాడ నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? వాస్తవంగా 1964లోనే ఇంతకంటే భారీ వరద వచ్చింది. ఆ వరద వచ్చినప్పుడు ఆ రోజున సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒక కమిషన్, ఏసీ మిత్ర నాయకత్వంలో కమిషన్ వేశారు, ఒక ఇంజనీర్ నాయకత్వంలో. వాళ్ళు మొత్తం పరిశీలించి కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, పైభాగాన ఒక 10 ప్రాంతాల్లో చెరువులు వేయమని చెప్పని సూచించారు. ఆ తర్వాత బుడమేరు వంకలుగా ఉంటుంది, ఈ వంకలన్నింటినీ స్ట్రైట్ చేయమన్నారు. స్ట్రైట్ చేసి బుడమేరుకి కట్టలు అనేటువంటి వాటిని పటిష్టం చేయమన్నారు. ఇట్లా చాలా సూచనలు చేశారు. ఇవేవి కూడా ప్రభుత్వాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పట్టించుకోవాలి. ఇప్పుడైనా చేయాల్సింది ఏమిటి అంటే, కనీసం విజయవాడ నగర పరిధిలో పైన ఏం చేస్తారు అన్నటువంటిది ఒక అంశం. విజయవాడ నగర పరిధిలోనైనా సరే ఇప్పుడు వైఎస్ఆర్ కాలనీ నుంచి చనుమూల వెంకట్రావు వంతెనకు వెళ్ళేటువంటి రోడ్డు ఉంది. ఆ రోడ్డుని కనీసం 10 అడుగులు ఎత్తు పెంచాలి. అట్లాగే ఈ బుడమేరు మొత్తాన్ని కూడా సుమారుగా 30,000 నుంచి 35,000 క్యూసెక్ నీళ్లు వెళ్ళిపోయే విధంగా చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? కనీసం 60 అడుగుల లోతు, ఒక 300 అడుగుల వెడల్పు, ఇట్లా 300 గజాల వెడల్పు చేస్తే అది మొత్తం ఒక 30,000 క్యూసెక్కుల నీళ్ళు దాకా వెళ్తాయి. ఆ 30,000 క్యూసెక్కుల నీళ్ళు వెళ్ళిపోతే పెద్ద ప్రాబ్లం ఉండదు. రెండోది, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇప్పుడున్న ఈ నిర్మాణాలు ఆల్రెడీ ఆ బఫర్ జోన్ నిర్మాణాలు అనేటువంటి వాటిని ఖచ్చితంగా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. తీసేసి మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తేనే విజయవాడ నగరం అనేది బాగుంటుంది. మీరు చెప్పండి, స్థానికులుగా ఉన్నారు, ఈ వరదల కారణంగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఈ వరద మూలంగా మా ఇల్లు కూడా 10 అడుగులు ఎత్తు నీళ్లు వచ్చేసి
కుంగిపోయింది. కాబట్టి నాకు దాదాపు 1,70,000 రూపాయలు మళ్ళీ నేను దాని మీద ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఒక మామూలు మిడిల్ క్లాస్ వ్యక్తి ఇలాంటి బాధలు వస్తే భరించలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి మేము కోరుకునేది ఈ బుడమేరు గురించి ఇప్పుడు చాలా చర్చ జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మెయిన్ చంద్రబాబు నాయుడు గారు చాలా యాక్టివ్గా ఉన్నారనేది మనం చూసాం. మనం దీంట్లో కూడా ఆయన ముందుగా వచ్చి జనాన్ని ధైర్యం చెప్పి ముందుకెళ్ళిన పరిస్థితి కూడా చూసాం. సాఫీగా బుడమేరు పోయేటట్టుగా జనం మీదకు మళ్ళీ విధంగా లేకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. స్థానికులు చెబుతున్న విషయాలు అయితే సుమారు ఈ వరదల కారణంగా నష్టపోయిన వాళ్ళకి 290 కోట్ల రూపాయలతో ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వడం కానీ ఈ ప్రాంతంలో వరద ప్రభావాన్ని తగ్గించేదానికి చర్యలు తీసుకుంది. అయితే మనం చూస్తున్న ఈ బుడమేరు కాలువ అనేది 50 నుంచి 120 మీటర్ల వెడల్పు ఉండాలి. అయితే వాస్తవం దీని వెడల్పు 10 నుంచి 30 మీటర్లు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కాలువ వెడల్పు చేయకపోవడంతో భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏదైనా పెద్ద ఎత్తున వరదలు రావడం కానీ భారీ వర్షాలు కురిసే సమయంలో కానీ ఇంకా ఈ నగరంలోకి వివిధ కాలనీల్లోకి వర్షపు నీరైతే వచ్చేదానికి అవకాశం అయితే ఏర్పడుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీనికి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఆక్రమణలు తొలగించి దీన్ని వెడల్పు చేసి ఈ నీరు అది ఎంత వరద వచ్చిన పైనుంచి అది కిందకి వెళ్ళిపోయేదానికి అవకాశం కల్పించేటట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ శేషబాబుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.